రీసెంట్గా మేము ఈ కొత్త కార్ తీసుకున్నాము. కానీ ఈ కార్ కోసం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సీరియస్గా అసలు నాకైతే వద్దురా బాబు, ఇంకా కార్ తీసుకోవద్దు అన్న స్టేజ్కి వచ్చేసాను. అసలు స్టోరీ ఏంటంటే, ఇలాంటి సేమ్ మోడల్ కార్ నాకు ప్రీవియస్గా నచ్చింది, బట్ సేల్ అయిపోయింది. సో మళ్ళీ తెప్పిస్తా అని చెప్పారు. సో 1 month పట్టింది అది రావడానికి. అండ్ మధ్యలో సమ్ టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది, కార్ వచ్చింది అని చెప్తే. అండ్ దీనికోసం అని చెప్పి మేము వేరే కార్ 1 month వేరే కార్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది లీజ్కి తీసుకొని. సో ఇదంతా పెద్ద స్టోరీ అయింది. కార్ అయితే చూశాను, అమ్మయ్య కొంచెం రిలాక్స్ అయ్యాను. బట్ ఇక్కడ నుంచి కార్ తీసుకెళ్ళేంత వరకు నాకు నమ్మకం కుదరట్లేదు. లెట్స్ సీ. ఇది కార్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక్క రూఫ్ టాప్ కోసం అని చెప్పి ఇంత కష్టపడ్డాను ఈ కార్ తీసుకోవడానికి. నాకు ఎందుకో ఈ కార్లో అదొక్క రూఫ్ టాప్ అనేది చాలా నచ్చింది. సో అందుకే మిస్ అవ్వకూడదు అనుకున్నా. ఏదైనా నచ్చితే అది వదులుకోవద్దు. సో అందుకే తీసేసుకున్నాను. ఇంకా అప్పటికే నైట్ 8 అయిపోయింది. సో అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము కార్ పూజ చేయించడానికి. జయలక్ష్మీ నమః, విద్యాలక్ష్మీ నమః, గజలక్ష్మీ నమః, సౌభాగ్యలక్ష్మీ నమః, సామ్రాజ్యలక్ష్మీ నమః, మహాఫట్ స్వాహ దటి దుర్గా పరమేశ్వరీ నమః, సుదర్శన మహావిష్ణవే నమః, సమస్త దృష్టి దోషం. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ మాకు కార్ ఇచ్చిన డీలర్ కూడా చాలా మంచి అతను. సో ఆయన కూడా చాలా పేషెన్స్గా వెయిట్ చేశారు. మేము సతాయిస్తున్నా కూడా హీ వాజ్ లైక్ పాజిటివ్గా ఆన్సర్ చేస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బికాస్ వర్త్ అనమాట ఇది వెయిట్ చేయడానికి. So that's it for today guys. Hope you like this video. Thank you so much for watching. Do like, share and subscribe to my channel.